నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. ఈశ్వరుడు మనకిచ్చిన దానికి ప్రతి క్షణం కృతజ్ఞతతో ఓలలాడిపోవాలి. అది మానేసి ఇప్పుడు ఇలా జరిగితే బాగుండు, అలా జరగకుండా ఉంటే బాగుండు అని నీలో నువ్వు ఆలోచన చేయడం కాదు. వర్తమానంలో ఇప్పుడు ఈశ్వరుడు మనకిచ్చిన దానితో తృప్తిగా బతకగలిగిన వాడే భాగ్యవంతుడు. అంటే మన కంఠంలో ఎన్నో గొంతులున్నాయి. సారీ, ఈ గొంతులో ఎన్నో కంఠాలున్నాయి కాబట్టి మనం రకరకాల గొంతులు మారుస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటారు. Anyway, మీ అభిమానానికి సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా మందిని కలవాలనే నేను అనుకుంటున్నాను, కొంతమందిని కలవలేకపోతున్నాను. కొన్ని అనివార్య కారణం దేశ విదేశాలకు తిరుగుతూ ఉంటాను కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. నా అభిమానులందరికీ కూడా ఈ కేఏ పాల్ ఎప్పుడు మీకు అండగా ఉంటాడు. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకుంటాయి. మహేష్ తో తీసే సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో మరి భారీ హిట్ కోసం, బ్లాక్ బస్టర్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నానండి. మహేష్ యాక్టింగ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎంత కష్టపడుతున్నాడంటే సినిమాకి నిజంగా ప్రాణం పెట్టేస్తున్నాడు. ఈ రోజు పత్రిక చదివి చెబుతున్నారమ్మా, 4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఏడాదికి. కేవలం మన బతకం కారణంగా. ఇంట్లో ఎవడో వండలేడు, వండేవాడెవడో, అమ్మేవాడెవడో, తెచ్చేవాడెవడో, తినేవాడెవడో, జబ్బులెవడికో డాక్టర్ ఎవడో. నమశివాయ. భవిష్యత్తులో మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. నేనంటే ఎంత ఇష్టము అనేది ఏదో 4 మాటలుగా, ఏదో మామూలుగా అభిమానం అంటే నేనంటే నీకు అభిమానం ఉంది అని చెప్పి నా పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాడని చెప్పేసి ఏదో మాట్లాడేస్తే అయిపోదు. నిజంగా నేను గుండెలో పెట్టుకుంటా. అభిరామ్ లాంటి వాళ్ళు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఏమిరా చంపేశారా వాణ్ణి? సమరసింహారెడ్డిని ముక్కలు చేశారా? ఎట్లు చంపినారా వాణ్ణి? శివట కుటుంబంతో నరికినారా? సీమ బొమ్మలతో ముక్కలు చేశారా? ఏడుండదురా వాడి శవము. వాని శవము గొంతు కొరికైనా నా కసి తెచ్చుకుంటా. కానీ ఎక్కడో ఏదో మిస్ అయిందిరా అనుకున్న టైంలో ఇదిగా సరిగ్గా ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఖండాల నుంచి కరెక్ట్ గా వచ్చాడు. వరప్రసాద్ అనుకుంటా భజన డైలాగ్ మిస్ అయిందని చెప్పాడు. భజన 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 భజన. గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు తీరాని ఎవ్వరు ఏమైపోని. ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని మేము ఆ రోజున అందించగలిగామంటే దానికి కారణం అప్పటి దర్శక నిర్మాతల అభిరుచి, అలాగే తెలుగు ప్రేక్షకులు కోరుకున్నటువంటి ఒక అద్భుతమైన సంగీతపరమైన, సాహిత్యపరమైన విలువలు కలిగినటువంటి సినిమాలు ఆ రోజుల్లో వచ్చాయి. ఈవేళ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నేను చనిపోయింది సంవత్సరాలైనా నా పట్ల మీరు చూపించేటువంటి అభిమానం అనేది ఇంకా చావలేదు అనంటే ఇంతకన్నా ఆనందం వేరే ఉంటుందా అని అడుగుతా ఉన్నా. అందరూ ఇదే కాన్సెప్ట్ మీద ఉండండి. నిన్న ఎవరో కొట్టుకొచ్చారో, వాళ్ళు ఎవరో, వాళ్ళ డీటెయిల్స్ ఏంటో మాకు తెలియదు. మీరు మాత్రం నిమ్మకు నీళ్ళతోని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసి వెళ్ళిపోతారు. మీరే కాదు, ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్. మేము పట్టుకున్నాక చెప్తాం, మీరు బయలుదేరండి. హ్యాట్స్ ఆఫ్ అండి, మీకోసం నేను మాట కాదు పాట పాడతా. నీ సాఖ చూడగానే జిల్లంది నాకు, రాసి పెట్టి ఉన్నది మనకు, ఎలా రాసి పెట్టి ఉన్నది మనకు. మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బా వేసావు బంధం. బాబు, ఎన్నో సినిమాల్లో గుండెపోటు పాత్రలు వేసి వేసి విసిగి వేసారిపోయానైనా నన్ను ఇంకా గుర్తుపెట్టుకుని అడిగావు చూడు శేఖర్ శెట్టి. చాలా సంతోషంగా ఉంది బాబు. ఉంటానైనా అర్జెంటుగా మ్యాన్సన్ హౌస్ మందు పడితే గాని ఈ గుండెపోటు తగ్గదు నాయనా. బాబు
తప్పగా అనుకోవద్దు బాబు. దయచేసి నా అభిమానులు ఎవరు కూడా ఏడవద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, నలుగురిని నవ్విస్తూ ఉండాలి. అలాంటి మీరే ఏడిస్తే నేను తట్టుకోలేను. దయచేసి నువ్వు నా తమ్ముడిగా నేను భావిస్తున్నాను, నేను నీకు అన్నగా భావిస్తున్నావు. ఇది చాలు, ఈ బంధం చాలు. మనిద్దరం కలిసినా కలవకపోయినా ఎక్కడున్నా సరే నా సినిమాలన్నీ కూడా నువ్వు చూసి ఆనందపడుతున్నావు. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, ఏ ఇంటికి వెళ్ళాలైనా నా కంటికి పాపేనంట. ఆ రకంగా మరి నన్ను మర్చిపోకుండా ఇంకా రాకేష్ మాస్టర్ని గుండెలో పెట్టుకున్నా. హరి జఫా, జఫా అంటే అన్నా నాన్న నేను ప్రేమగా అంటాను. ఆనాటి జగ్గయ్యను ఇంకా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని అడిగారే. బాలాజీ గారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఎంత అభిమానం ఉంటే జగ్గయ్య గారి కంచు కంఠాన్ని కోరుకుంటారు. కృష్ణా జిల్లా వెంకయ్యపాలెం. ఆ గ్రామంలో వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, దోసకాయలు అంటూ కూరగాయలు అమ్ముకునే అత్తమ్మ అదే ఊర్లో బజ్జీలేసుకునే బాబురావుని ప్రేమించింది. అయితే పెళ్ళైన తర్వాత పుట్టిన ప్రేమ కదా, అది అక్రమ సంబంధానికి దారి తీసింది. వాళ్ళిద్దరి అక్రమ సంబంధం కొనసాగుతూ ఉంది. ఒక రోజున రత్తమ్మ భర్త సుబ్బయ్య వీళ్ళ బాగోతాన్ని చూసి తట్టుకోలేక పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని టపీ టపీ టపీమని రత్తమ్మను బాబురావును నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అరిస్తే తరుస్తా, తరిస్తే కరుస్తా, కలిస్తే నేను కూడా బుక్కలో తోస్తా. నాతో హింసాడకు, శాంతిని రెచ్చిపోతాయి. నా ప్యాకేజ్ సపరేటు, చిక్కర మీ రక్క. ఏమయ్యా కృష్ణ, నేనంటే నీకు ఎంత అభిమానం తెలుస్తుంది. నా వయసు అడిగావు అనేది చూడ. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నేను నా మాట మాట్లాడాలంటే ఈ తవడలు కొంచెం ఇలా వెడల్పు ఉండాలి. అలాగే కింద పెదవి నుంచి ఎక్కువగా మాట్లాడాలి. పై పెదవి నేను మాట్లాడేటప్పుడు కదలదు. ఇవన్నీ నోట్ చేసుకుని మాట్లాడగలిగితే, ఎంతో కొంత సాధన చేస్తే తప్పకుండా ఏ వాయిస్ అయినా వస్తుంది అని నమ్ముతాను. జగనన్న చెల్లిని అన్నయ్య ఒకప్పుడు వదిలిన బాణాన్ని ఇప్పుడు కాదు. ఏది ఏమైనా ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చారు. అసలు పాదయాత్ర అంటే ఏమిటో తెలుసానన్నా? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఎలా చేశానంటే, ఏమో రాత్రి చేసా. కళ్ళు చిదంబరం అనగానే ఓలమ్మోలమ్మ అయ్యి బాబాయ్ ఇదే మేక మాట్లాడేటి విడ్డూరంగాన మాట్లాడే మేకలు నేను ఎప్పుడూ చూడలేదా. అద్భుతం, మహాద్భుతం. ఈ కన్య మామూలు కన్య కాదు, ఈ కన్య దేవ కన్య. ఏమిరా బాలక, ఎస్వీఆర్ వాయిస్ కావాలని 18 సార్లు అడిగారని కాబట్టి పెట్టావు. ఎస్వీ గారు వాయిస్ చేయాలంటే అంత ఈజీ కాదురా, అంత ఆషాభాషి కాదురా. సాహసం చేయరా నిమ్మక. ఏమిరా బానిసలకింత అహంభావమా? పోరా డోంగ్రే. అనిత, మా నాన్న గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆయనంత మంచోడు కాదు. చిన్నప్పుడు బ్లేడ్ త్వరగా తీసుకురాలేదని కొట్టాడు అనిత. ఇప్పుడేమో నువ్వు కామెంట్ కి రిప్లైలు ఇస్తుంటే నువ్వు తిడుతున్నావు. మా నాన్న కొట్టి నువ్వు తిడితే నేనేమవ్వాలి అనిత? హరీష్, ఎంఎస్ నారాయణ అంటే నీకంత విమానం అర్థమైపోయింది. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకునే నారాయణ, ఎంఎస్ నారాయణ. హరీష్, నువ్వు నాకు నచ్చావు. అది కాదండి, ఇప్పుడు ఏమండి అలా కాదండి, ఇదండి అదండి. ఒక రోజున శోభన్ బాబు గారు నన్ను అడిగారు, ఏమండి మీరు జనరల్ గా సేవింగ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగితే, నేను సినిమా నటుడిగా ఇండస్ట్రీకి వచ్చానండి. నేను ప్రొడ్యూసర్గా జైబేరి బ్యానర్ పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నానండి అని చెప్పాను. ఇప్పుడు ఆయన పిచ్చోడా, ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక చోదం లాంటిది, వ్యసనం లాంటిది. మీరు నా మాట విని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి. ప్రియమైన శ్రీనుకి, నీ మిత్రుడు శేఖరం రాయనది ఉభయ కుశలోపరి. ఆ రోజు నీ కూతురు నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు నన్ను క్షమించు. అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావడం కుదరలేదు. పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను.
అన్నట్టు ఆ రోజు ఫోన్లో ఎస్టీడీ బిల్లుకి భయపడి మా వెంకటేశ్వర్ల గురించి పూర్తిగా చెప్పడం వీలు పడలేదు. వాడు నా కొడుకని చెప్పుకోవడం కాదు కానీ ప్రపంచంలో వాడంత సుతవదు ఇంకొకరు ఉండడు. మరి ఈ రోజున నా వాయిస్ అడిగినందుకు ముఖ్యంగా ప్రేమ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజమే, ఆయన అన్న మాటలో పాయింట్ ఉంది. ఒక కళాకారుడు ఏ పార్టీకి చెందకుండా ఉండాలి. అవునా కదా తమ్ముళ్ళు? అవునా కదా? ఎంగ చేత ఎంగ చెంబు ఎంగ కచ్చే ప్రాంతల బగిడి అట్ట అందరికీ నమస్కారం. మనకి భగవంతుడు ఇచ్చిన కంఠం ఒకటే. ఆ కంఠంతో కొన్ని మాట్లాడగలం, కొన్ని మాట్లాడలేం. సుయోధన, కోతితో పోయేదానికి గొడ్డలి వరకు ఎందుకు? ఆ ధర్మరాజుని జోదానికి పిలిపించండి. చూడముచ్చటగా జోదమాడి ఆ పాండవుల అఖండ సామ్రాజ్య లక్ష్మిని అపహరించే నీకిచ్చదా? జోదంలో గెలుపోటములు దైవాధీనాలు మామ. ఒకవేళ మనమే ఓడిపోతే అమంగళం ప్రతిహతమగుగాక. ఈ శకుని మామ పాచికలకు అపజయమా? చిచే, పరీక్షించు దుశ్శాసన, పరీక్షించు. హాయ్ హాయ్ శేఖర్, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ ప్రపంచ యాత్రికుడిని. ఇంకా శేఖర్ మామూలుడు కాదు. శేఖర్ గురించి చెప్పాలంటే అయితే ఆటగాడు, మామూలు ఆటగాడు అయితే ఎంతో ఇంటర్నేషనల్ పిచ్చులో ఆడినటువంటి ఆటగాడు శేఖర్. మన శేఖర్ గురించి చెప్పండి. ఇంకో ఎండ్ ఆఫ్ ది డే శేఖర్ అనేవాడు మామూలుడు కాదండి. తోపు తోపు, నేను చెప్తున్నా కదా తోపు. శేఖర్ తోపు, దమ్ముంటే ఆపు. ఇదిగో ఒకటి, ఎండ్ ఆఫ్ ది డే వాడిరంటాడు ఇలేరంటాడు కాదండి. మన ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దొంగనా కొడుకులు ఎక్కువైపోయారు. రైట్? నాకు కొంచెం నచ్చుందండి. నన్ను ఎగతాళి చేసేవాడు చేస్తుంటారు, కానీ నేను చేసేదేదో నేను చేస్తూ ఉంటాను. నా కంటెంట్ నేను ఇస్తూ ఉంటాను. నాకు మా సబ్స్క్రైబర్స్ ముఖ్యం, నా ఫాలోవర్స్ ముఖ్యం. నాకు మిగతా వాళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకోను. అరే బాబు మంది నమ్మని ఆయన నాదే ఉంది, నేను ఏదో చిన్న బచ్చగండి. ఇవన్నీ కాదండి. వీలైతే ఇంకో నలుగురిని ఎంకరేజ్ చేద్దాం, లేదనుకో మోసుకుని కూర్చుందాం. అర్థమైంది కదా? చవక, మామూలు చవక కాదు. మనోడు వాయిస్ అన్ని ఇమిటేట్ చేస్తున్నాడు. చూడండి, అడగండి. ఇప్పుడు చేసిన వాయిస్ చేస్తాడు, రాదనుకోండి ఎలా చేస్తాడు. సో ఓకేనా? ఓకే, ఎండ్ ఆఫ్ ది డే శేఖర్, బాయ్. పరమ పవిత్రమైన శాస్త్రీయ సంగీతాన్ని అవమానపరిచి పాశ్చాత్య సంగీతాన్ని మేళవించి సంగీత సరస్వతిని అవహేళన చేయడానికి సిగ్గులేదటయ్యా. ఆడు మగాడ్రా. ఎవడైనా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏది ఒక వడగడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జే. మొన్నటి నుంచి చూస్తున్నాను, ఆడు మగాడు అంటూ ఒకటే నస. ఆడు మగాడైతే మేము మాడగలమా? నువ్వును రేపు ఈ పాడికడి బొక్కలు ఇచ్చి మన మొక్కలకి ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం గాని ఆడితో పెట్టుకోవద్దురా బుజ్జి, పరుగు పోద్ది. మరేం చేయమంటావు? నీలా మందు కొడుతూ కూర్చోమంటావా? రే, జింక నాటాడేటప్పుడు పులి ఎంత ఓపిక్గా ఉంటుందో తెలుసా? అట్టాడిది మరి పులిని ఆటాడాలంటే మనం ఇంకెంత ఓపిక్గా ఉండాలి. వాయిస్ డెలివరీని కూడా అబ్జర్వ్ చేస్తే ఒకే రకమైనటువంటి వాయిస్లు వారి వారి మాడ్యులేషన్స్ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అవి గమనిస్తే మిమిక్రీకలను ఆస్వాదించినట్టు ఉంటుంది. ఇది నా అభిప్రాయం. కూర్చోవాలా సో పెద్ద పోటుగాళ్ళగా మాట్లాడుతున్నా కదా, అది విషయం. అవును బాబు, ప్రసాద్ బాబు, నిజంగా నేను ఎలా పొగడాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఆహా, అసలు ఏముదర పొగడాలి బాబు నేను? ఏం పొగడాలబ్బా? ప్రసాద్ బాబు, నువ్వు ఎంతో అందగాడివి బాబు, మనసులో మారాజివి బాబు. అసలు ఇలాంటి వాడు ఈ భారతదేశంలోనే కాదు, టోటల్ ఈ భూ ప్రపంచంలోనే ఉన్నాడు బాబు. నిజంగా నువ్వు గ్రేట్ బాబు, ప్రసాద్ బాబు. నాకు తెలుగులో మాటలు కూడా సరిపోవట్లేదే. అతమిది ఇప్పుడు ఏం చేయాలి కర్మా? ప్రసాద్ బాబు, మీరు గ్రేట్ బాబు, తోపు బాబు. బాబు, మీరు కలకాలం నిండుగా ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి బాబు, ప్రసాద్ బాబు. సవికుమార్ గారు, మీరు ఖచ్చితంగా మీ యొక్క క్రీడను, మీ యొక్క కబడ్డీ ఆటతో జాతీయ పరంగా కూడా మీరు మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీలాంటి క్రీడాకారులకు ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. మీరు భవిష్యత్తులో మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే నా అభిమానులు కూడా చెప్తున్నాను, ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహిస్తే, ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మరింత స్ఫూర్తితో ముందుకు వెళతారు. మన భారతదేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సవికుమార్, ఆల్ ది బెస్ట్. కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పట్ల మీరు ఇదే అభిమానాన్ని చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను, మీ కృష్ణ. ఒరే వీరరాఘవ రెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలో వచ్చా. మీ ఊరొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా. నీ ఎమ్మెల్యేగా నేను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మునతాడు కట్టుంటే, నీ మూతి మీద ఉంది మలిచిన మేసమే అయితే రాలా, నన్ను చంపరా. నన్ను చంపాలని చాలా మంది చాలా ఏళ్లుగా కలలు కంటున్నారు. ఆ కోరిక ఉన్నవాడు ఎవడు ఈ భూమి మీద మిగల్లేదు. ఇప్పటికిప్పుడు మీ అందరినీ తెగ నరకపోతే ఈ మీసం కొరిగించుకుంటారా? రండిరా. యా, కింగ్ రాజు గారు, మీకు ఆర్జీబీ అంటే విపరీతమైన అభిమానం అని నాకు అర్థమైపోయింది. యా, నేనేమంటానంటే, ఇప్పుడు గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పేంటో. యా, చాలా మంది చాలా రకాలుగా రకరకాల మాటలు అంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అంటాను. యా, నాని ఎలా ఉన్నారా? మనోళ్ళు ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నిజంగా ఎన్ని రోజులైందిరా నేను చూసి. నా యాల్ది రే నాని, నీ మీద ఎవడైనా ఒక్క మాట అంటే నాకు చెప్పరా? ఒక్కొక్కడిని కండాలుగా ముక్కలుగా నరుకుతా. జానకి, కత్తందుకో జానకి. ఏమే, మన పెద్దోడు ఆ నరసింహనాయుడు కొడుకుని చేసేసాడంట. కోళ్ళను కొయ్యండి, షాటలు కొయ్యండి, ఊరంతా పండగ చేసుకోండిరా. చక్కడ్రా గాడిద కొడుకు. నా కొడుకుతో నీ కూతురు సంబంధం కుదుర్చుకుని మాట తప్పి ఆ నరసింహనాయుడు కొడుకుతో నీ కూతురు పెళ్లి ఖాయం చేస్తావా? నన్ను అభిమానిస్తున్నటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనిషితో పాటు గొంతు కూడా మారుతుంది. మనిషి వయసు పెరిగే కొద్దీ గొంతులో మార్పులు వస్తూ ఉంటాయి. వయసులో ఉన్నప్పుడు నాగేశ్వరరావు ఎలా మాట్లాడాడు, వయసు అయిపోయిన తర్వాత ఎలా మాట్లాడాడు అంటే ఆ మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క నాగేశ్వరరావు విషయంలోనే కాదు, ప్రతి మనిషిలో కూడా ఆ మార్పు అనేది ఉంటుంది. కానీ నాగేశ్వరరావు ఇన్ని సంవత్సరాలు 93 సంవత్సరాలు బ్రతికినా ఆరోగ్యంగా ఎలా బ్రతికాడు అంటే తక్కువ తిని మనసులో ఎటువంటి చెడు పెట్టుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి నాగేశ్వరరావు అన్ని సంవత్సరాలు బ్రతకగలిగాడు. మీదిగో సెక్రటరీ, ఓ పాల ఆకాశం వంక చూడు. ఆకాశంలో ఏదో మద్దరు జరిగినట్టు లేదు. సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు. అది నడిసన్నాక కూసింత కాలాపోషణ ఉండాలా. ఉత్తినే తిని తొంగుంటే నడిసికి కోటికి తేడా ఏటుంటది. ఇక్కడ బుల్లెమ్మ అనే ఒక మంచి అమ్మాయి ఉంది. బుల్లెమ్మకు నేనంటే బాగా ఇదంటే అది. నన్ను బాగా ఇదిగా చూసుకుంటది. ఇక వీళ్ళు ఎందుకో బుల్లెమ్మనిచ్చే పెళ్లి చేయమని గుండక్కను అడుగుదాం అనుకుంటున్నాను. చేస్తాను. మనం ఏం చేయాలన్నా వాయిస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏమంటావు జీవిత? అరే సమయానికి జీవిత కూడా లేదు. లేకపోయినా సరే మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను. ఏం బ్రో నక్కరాలు చేస్తున్నావా? నారాలు తీస్తా బిడ్డ. ఇదిగో ప్రవీణు, నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను మర్చిపోకుండా నా పేరు అడిగేవి. ఎక్కడో కొట్టావు, నా గుండెల్లో నా మనసులో కొట్టావు ప్రవీణ్. నీ అభిమానం ఇలాగే ఉండాలి. నిజంగా ఈ రోజు నాకు చూస్తే కనుక సుచి, నేను ఎలా పొగడాలో నాకు అర్థం కావటం లేదు. నిజంగా నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఆ సినిమాలు చూస్తూ నా మీద విపరీతమైనటువంటి అభిమానం పెంచుకున్నావు. ఎవర్ రైట్? ఆ అభిమానంతో నువ్వు నా సినిమాకు సంబంధించినటువంటి పాటలు, డాన్సులు మాత్రం అద్భుతంగా వేస్తావు. అందులో ఎలాంటి అనుమానం లేదు. నేను నీ ఐడి మొత్తం చూశాను.
వాట్ ఏ పర్ఫార్మెన్స్, ఎంత చక్కగా అభినయించావంటే నాకు మాటలు రావట్లేదు. పిండారులే గుండె, తిప్పారులే తెడ్డు. అది కాదు, రాజేంద్ర ప్రసాద్ కి పొగరెక్కువైంది, మైకు పట్టుకుంటే బూతులు మాట్లాడుతున్నాడు అని అంటున్నారే. ఏమయ్యా, 45 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా, నాకు ఆ మాత్రం ఈగో బలుపు ఉండడంలో తప్ప ఏమీ లేని మీరే ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారే. మరదే మరి నాకు మండేది. అదిగో అక్కడికే వస్తుందా ఏమిటి? కత్తివాటం మొదలెడితే నాకన్నా బాగా ఎవడు వాళ్లేడు. చివరికి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమితోను, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఏమండో శ్రీకాంత్ గారు, మీరు నా వాయిస్ అడిగారంటే మీకు నా పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. నాకు అర్థం కాని విషయం, ఒక మనిషి పోయిన తర్వాత కూడా ఆ మనిషిని గుర్తుపెట్టుకుని ఆ మనిషి ధ్యాసలో, ఆ మనిషి ప్రేమలో ఉండటం అనేది అంత సాధారణమైన విషయం కాదు. శోభన్ బాబు వాయిసే కాదండో, శోభన్ బాబు రింగ్ కూడా పెట్టాను. కాకపోతే ఇదేంటి, ఆయన పెడితే అర్థంగా ఉంటుంది, ఇదేమో 2-3 రింగులు వచ్చింది. ఎనివే, మీరు ఆ వాయిస్ అడిగారో, నేను చేశాను, నాకు అబాధ్యత ఉంది. ఇంకా శోభన్ బాబు పాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయంటే అది నా పట్ల మీకున్న అభిమానానికి నిదర్శనం. మీ అభిమానం ఇలాగే నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ గారు చేసిన కృషి అందరికీ తెలిసిన విషయమే. మరి 10 సంవత్సరాల మా బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా మేము ఇచ్చినాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నాయి. నాకు ఆరోగ్యం సరిగా లేదు, లేకపోతే నేను రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాడిని. ఎవడున్నా సరే లెక్క చేసేవాడిని కాదు, నా ఏక ముక్కతో సమానం కింద చూసేవాడిని. ఓకే రండి, ఇప్పుడు టైం ఎల్లవేళ ఒకలా ఉండదు. ఇవాళ ఈ టైం వచ్చింది, రేపు మా టైం వస్తుంది, చూద్దాం. ఏం పీక్కుంటారు పీక్కోండి. చేతగాని సోట సన్నాసులు, లుచ్చేగాళ్ళు చాలా మంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. ఏందంటే పీకేది, ఏందంటే ఊడేది నా బొచ్చోడాలి. మా ఒంగోలు అమ్మాయి తెలవదా? సరే, ఎట్టయితే ఈ ధమాకా ఆడియో అనేది అట్ట ఉంటుందన్నమాట. ఆబ్దియమ్మా, ఎందుకు బాబు మీకు లక్ష్మీ పార్వతి గొంతు వింటే ఎందుకు అంత నవ్వు వస్తుంది? నా గొంతే అంత బాబు. నా గొంతులో మీకు తేడాగా తప్పుగా ఏమనిపించిందో నాకు అర్థం కావటం. పోనీలే, నవ్వుతూ బతకాలిరా అంటారు. మీరు అలా నవ్వుకుంటూ ఉంటే చాలు. నా గొంతులో కొంచెం వయ్యారాలు ఎక్కువ ఉంటాయి. అది నా బాణీ బాబు. అంత మాత్రం చేత మీరు అలా అపార్థం చేసుకుంటూ, మీరు అలా పగలబడి నవ్వితే మీ పళ్ళే బయటపడతాయి బాబు.